ఈ 4 హ్యాబిట్స్ ఉంటే మీ మైండ్ వీక్గా ఉన్నట్టే. సో మీ మైండ్ వీక్గా ఉంటే మిమ్మల్ని ప్రతి ఒక్కడు ఆడుకుంటాడు, వాడుకుంటాడు. కాబట్టి మనల్ని ఇంకొకరు ఆడుకోకుండా, వాడుకోకుండా మన లైఫ్ని మనమే సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అంటే మనలో ఉన్న ఈ 4 టాక్సిక్ నెగటివ్ హ్యాబిట్స్ని వదిలేస్తే మీ మైండ్ వీక్గా ఉండకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో ఈ 4 హ్యాబిట్స్ మనకి మన మైండ్ వీక్గా ఉందని తెలియజేస్తాయి. ఏంటా 4 హ్యాబిట్స్? సో ఫస్ట్ వన్, కొంతమంది ఈజీలీ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు త్వరగా ఏదైనా చెప్పగానే, ఎవరైనా చెప్పగానే నమ్ముతారు. సో ఈ నమ్మడం వల్ల, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల వాళ్ళు హేట్రెడ్ని అంటే చెడుని ఈజీగా నమ్మడం వల్ల స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు ఈ సోషల్ ప్లాట్ఫామ్స్లో మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్లో అసలు దానికి అది నిజమా కాదా అని తెలుసుకోకుండా ఈజీలీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళు ఏదో వినడం వల్ల, ఎక్కడో ఏదో చూడడం వల్ల అది ఫేకా ఒరిజినలా తెలుసుకోకుండా దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ మైండ్ వీక్గా ఉంటే వాళ్ళు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారనమాట. సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ టెర్రరిస్టులు కానీ లేకపోతే నెగటివ్గా స్ప్రెడ్ చేసే కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఫేక్ పబ్లిసిటీ అంటారు. ఇలాంటివి చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎవరైతే వీక్గా ఉన్నారు అని వెతుక్కొని వాళ్లకు ఈజీగా వాళ్ళని మత ఛాందసవాదంలోనో లేకపోతే ఏదైనా వాళ్ళ పబ్లిక్ స్టంట్స్లోనో వాడుకోవడానికి వీళ్ళు వీక్గా ఉన్నారని అర్థం కాగానే వాళ్ళని తీసుకెళ్ళి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. సో ఈ నెగటివ్ ట్రేట్స్ అనేవి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక పక్కన వాళ్ళు చెప్పిన దాన్ని ఎక్కువగా వాళ్ళు ఈజీగా మోటివేట్ అయిపోతూ వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక, వాళ్ళకు సెల్ఫ్ ఎస్టాబ్లిష్మెంట్ లేక వాళ్ళు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళను మనం ఈజీగా బ్లఫ్ చేయవచ్చు. వీళ్ళ ద్వారా మనము కావాల్సిన పనులన్నీ చేసుకోవచ్చు. సో మీలో ఒకవేళ ఈజీగా ఎవరైనా చెప్పగానే నమ్మే ఏదైనా ఇట్లాంటి మెంటాలిటీ ఉంటే కొద్దిగా ఆలోచించండి. ఎవరైనా ఈజీగా ఏదైనా చెప్పగానే గుడ్డిగా నమ్మకండి. అందరూ నమ్మరు, కొద్దిమంది నమ్ముతూ ఉంటారు. సో వాళ్ళ వల్లనే ఈ హేట్రెడ్ అనేది మన సమాజంలో పెరిగిపోతూ ఉంటుంది. సో ఫస్ట్, ఈజీలీ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్ పీపుల్. అండ్ సెకండ్ వన్, మీకు వీళ్ళు ఏంటంటే ఈజీగా మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకరు ఉంటారు మీ పక్కన, మీ కోలీగో లేకపోతే మీ ఫ్రెండో ఎవరో ఉంటారు. వాడు చూస్తే కొద్దిసేపు బాగానే ఉంటాడు, కొద్దిసేపు ఏడుస్తూ ఉంటాడు, కొద్దిసేపు హైపర్ అయిపోతూ ఉంటాడు, కొద్దిసేపు చిల్గా ఉంటాడు, కొద్దిసేపు అసలు వాడంత కాన్ఫిడెన్స్ ఇంకెవరికి లేదనిపిస్తుంది. మళ్ళీ ఒక నిమిషంలో చూస్తే, మళ్ళీ అరగంట తర్వాత చూస్తే వాడికి ఏదైనా పని కాలేదనుకోండి, సో ఆటోమేటికల్లీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇన్ని రకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో ఎవరైతే ఈజీగా మూడ్ స్వింగ్స్ అంటే చిన్న చిన్న వాటికే డిస్టర్బ్ అయిపోయి మూడ్ స్వింగ్స్ తెచ్చుకుంటూ ఉంటున్నారో వాళ్ళు మైండ్ కూడా చాలా వీక్గా ఉన్నట్టు గమనించండి. ఇలా ఈజీగా మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి అని అంటే మేజర్లీ వాళ్ళకు హార్మోన్స్ ఏమైనా డిస్టర్బెన్స్ కూడా ఉండొచ్చు. సో మీ డాక్టర్స్ని కలిస్తే మీకు నిజంగానే అది హార్మోన్ల ఇష్యూసా లేకపోతే మీ మైండే వీక్గా ఉందా, మనం దాన్ని ఎలా అధిగమించవచ్చు అనే దాని గురించి ఆలోచిస్తే మీరు బెనిఫిట్ పొందుతారు. అండ్ కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా ఏమవుతుందంటే ఈజీలీ వాళ్ళు మూడ్ స్వింగ్స్ అనేవి అంటే కోపం, చికాకు అనేవి వస్తూ ఉంటాయి తెలియకుండానే. సో అది హెల్త్ వైజా లేకపోతే మీ మైండ్ కొంచెం వీక్గా ఉందా అనేది కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే వీళ్ళు ఈజీలీ అంటే ఫెయిల్యూర్స్ను కూడా ఈజీగా తీసుకుంటూ ఉంటారు. వీళ్ళ నేచర్ ఎట్లా ఉంటుంది అంటే ప్రతిదానికి థర్డ్ సిమ్టమ్స్ చెప్తున్నాను. ఈజీలీ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్, తర్వాత ఈజీలీ గాట్ డిప్రెస్డ్ అండ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే
వాళ్ళు ఏది వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఒకటి అంటే పర్ఫెక్ట్గా ఇది కావాలి అంటే ఒక పర్ఫెక్షనిజం ఉండదు. సో అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఈవెన్ వాళ్ళకి కావాల్సిన పనిలో కూడా అడ్జస్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా అవుట్పుట్ కరెక్ట్గా రాకపోయినా ఏం కాదులే, ఇంకా ఏం చేస్తాంలే, చాలులే, ఇప్పుడు ఈ వచ్చినదే మనం సబ్మిట్ చేసేద్దాము, అది పర్ఫెక్ట్ ఉంటే ఏంది లేకపోతే ఏంది, ఏమంటారు మా అంటే తిడతారు. సో అదే మీరు ఒక దగ్గర జాబ్ చేస్తే మీరు కొద్దిగా ఇలా ఉన్న ప్రాబ్లం లేదు. సో తిట్లు తినేందుకు కూడా మీరు ఓకే అనుకుంటే పర్లేదు. కానీ అది ఒకవేళ మీ పని అయితే, మీ సొంత పని అయితే, మీ పర్సనల్ పనిలో కూడా మీరు ఇలానే అడ్జస్ట్ అయిపోతూ మీకు కావాల్సిన అవుట్పుట్ లేకుండానే మీరు ఈజీగా ఏం కాదులే, ఏమవుతుంది, చూద్దాంలే మళ్ళీ తర్వాత, ఇప్పుడు కాకపోతే తర్వాత చేద్దాము, ఇలాంటి మెంటాలిటీ వద్దండి. సో ఇలా ఈజీగా మీరు ప్రతి చిన్నదానికి అడ్జస్ట్ అయిపోతూ మీకు కావాల్సిన వర్క్ కరెక్ట్గా చేయకపోతే, డెడికేటెడ్గా చేయకపోతే మీ లైఫ్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫోర్త్ వన్ ఏంటంటే ఈజీగా డిమోటివేట్ అయిపోతారు. వీళ్ళు ఏంటంటే ఏదైనా పని చేద్దాం అనుకుంటారు, అది సక్సెస్ కాలేదనుకోండి, ఇంకా వదిలేరా ఈ పని మనకు సూట్ అయ్యేటట్లేదు అని వదిలేద్దాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అలా ప్రతి చిన్న అబ్స్ట్రక్షన్ వచ్చినా, మీ లైఫ్లో ఏదైనా చిన్నగా మీరు చేస్తున్న పనిలో ఏదైనా అడ్డంకి వచ్చింది అనుకోండి, సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీలీ డిమోటివేట్ అయిపోతారు. ఆ పని వదిలేసుకొని ఇంకా వేరే పని కోసం వెతుక్కుంటూ ఉంటారు. సో అలా మీరు ఈజీగా డిమోటివేట్ అయిపోతే అది చాలా లైఫ్లో మీకు సక్సెస్ కాకుండా వెనకబడిపోతూ ఉంటారు మీ లైఫ్లో. సో ప్రతి ఒక్కరికి ఇబ్బందులు వస్తాయి, ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. దానిలోంచి నేర్చుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఏదైనా పని చేస్తున్నప్పుడు మీకు అది మీరు అనుకున్నట్టు రీచ్ అవ్వకపోతే దాన్ని మధ్యలో వదిలేయకండి. కొద్దిగా కష్టపడదాం, ఈజీగా డిమోటివేట్ అయితే అవ్వకండి. ఈజీగా డిమోటివేట్ అవుతే మీరు లైఫ్లో ఏదీ సాధించలేరు. ఫైనల్లీ ఒక 40 years 50 years వచ్చిన తర్వాత మళ్ళీ వెనుక చూసుకుంటే నా లైఫ్లో ఏముంది అంటే అన్నీ ఫెయిల్యూర్సే అని చెప్పేసి మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడల్ థాట్స్ ఇవన్నీ వద్దండి. ఎందుకంటే చాలామందికి తెలియని ఇంకొక విషయం చెప్తాను మీకు. గట్ ఇష్యూస్ వస్తుంటాయి, అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్. చిన్నప్పుడే ఒక ఏజ్ 20 సంవత్సరాలు ఉండదు వాళ్ళకు నైట్ పూట విపరీతమైన కడుపులో నొప్పి, ఇట్లాంటి ఇష్యూస్తో కొంతమంది అమ్మాయిలు కూడా బాధపడుతూ ఉంటారు, కొంతమంది అబ్బాయిలు కూడా బాధపడుతుంటారు. పోయి మనకు రిపోర్ట్స్ చూస్తే ఏమీ ఉండదు, ఓన్లీ గ్యాస్ ఇంజెక్షన్స్ అని చెప్పి ఇస్తూ ఉంటారు. సో వీళ్ళకేంటంటే ఓవర్ యాంగ్జైటీ. సో మీరు ఈజీగా అంటే మీ మైండ్ వీక్గా ఉందనుకోండి, మీకు గట్ ఇష్యూస్ అంటే ఐబిఎస్ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్స్ అంటాము, గర్డ్ అంటాం, GERD గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాము. వీటికి ఎన్ని రోజులు మీరు మార్నింగ్ లేవగానే గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గేవి కావు ఇవి. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటే ఇరిటేషన్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్లో వస్తున్న ఇరిటేషన్ వల్ల మీ గట్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. మీ మంచి బ్యాక్టీరియా అనేది చనిపోతుంది బికాజ్ ఆఫ్ స్ట్రెస్ మీరు ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల. సో మీ మైండ్ ఎంత హ్యాపీగా ఉంటే మీ హెల్త్ అంత హ్యాపీగా ఉంటుంది. అండ్ మీరెంత లైఫ్లో మీ మైండ్ని ఎంత స్ట్రెంథనింగ్ చేస్తూ ఉంటారో మీరు లైఫ్లో అంత సక్సెస్ అవుతూ ఉంటారు. మీతో ఎవరైనా ఆడుకోవడానికి ట్రై చేస్తున్నా, అమ్మో వీడు చాలా స్ట్రాంగ్ రా బాబు, వీనితో మనం ఊరికే గేమ్స్ ఆడలేము, సో వీడిని ఊరికే బ్లఫ్ చేయలేము అనే ఒక థాట్ ప్రాసెస్ వాళ్ళకు మన యాక్షన్స్ వల్ల, మనం చేస్తున్న పనుల వల్ల ఎదుటి వాళ్ళకి ఒక అభిప్రాయం మన మీద వచ్చేలా చేయొచ్చు మనం. లేదు మనం ఈజీగా ప్రతిదానికి ఓకే ఏం కాదు చూద్దాం అన్నారు అనుకోండి, ఆడుకొని వదిలేసుకుంటాం ఈ రోజులలో. కాబట్టి కొంచెం ప్లే చేయాలి, అది ప్లే చేస్తున్నాడు పక్కవానికి కూడా అర్థం కాకూడదు. సో మనని అంత ఈజీగా బ్లఫ్ చేయలేము అని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు మీరు ఒక్కసారి వాడికి షాక్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా అమ్మో వీడంత వీక్ మైండెడ్ ఏం కాదు మనం అనుకున్నంత, సో వీడిని అంత ఈజీగా బ్లఫ్ చేయలేము అని చెప్పి వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్లో ఏదైనా సాధించాలంటే మీరు మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్ రావు.